ఇంట్లో పిల్లలకి ఫోన్ ఇవ్వట్లేదని వాళ్ళు సేఫ్ అనుకుంటున్నారా? సోషల్ మీడియా అకౌంట్ లేదులే ప్రమాదం ఉండదనుకుంటున్నారా? ఫోన్ చేతికి ఇవ్వట్లేదు కదా, ఎవరితోనూ కాంటాక్ట్స్ కూడా లేవు కాబట్టి ఎవరితో ఎలాంటి ప్రమాదం లేదని ఒక ధీమాతో ఉన్నారా? అయితే మీరు అనుకున్నంత సేఫ్ ఇప్పుడు కాదు. ఫోన్ చేతికి ఇవ్వకపోయినా సరే మీ పిల్లలు సోషల్ మీడియాలో నేరస్తుల బారిన పడవచ్చు. అవును, నేటి నయా టెక్నాలజీ యుగంలో నేరాల తీరు మారింది, నేరస్తుల ఎంట్రీ కూడా మారిపోయింది. నేరగాళ్ళు మీ ఇంటికి రారు, మీ కంటికి కనిపించరు, మీ ఫోన్లో కూడా రారు. అయినా సరే టార్గెట్ చేశారంటే మీరు ప్రమాదంలో పడ్డట్టే. అవును, హైదరాబాద్లో సంపన్న కుటుంబాలకు చెందిన బాలికలే టార్గెట్గా వారి జీవితాలతో డేంజర్ గేమ్ ఆడుతున్న ముఠా బండారం ఒకటి బయటపడింది. ఇన్స్టెంట్గా కీచకులు ఇన్స్టాలో ఎంటర్ అయిపోతున్నారు. మీ పిల్లల చేతుల్లో ఫోన్ లేకపోయినా సరే మీ ఇంట్లో పని మనుషుల రూపంలో లేదంటే డ్రైవర్ల రూపంలోనో మీ పిల్లలకు ప్రమాదం పొంచి ఉంది. అవును, బాలికల్ని టార్గెట్ చేస్తున్న నేరగాళ్ళు ముందుగా వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషులు, డ్రైవర్ల ఫోన్లలో దూరిపోతారు. అక్కడి నుంచే మైనర్లను టార్గెట్ చేస్తున్నారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇప్పుడు జరుగుతుంది ఇదే. హైదరాబాద్లో సరికొత్తగా జరుగుతున్న నేరాలకి ఇది అద్దం పడుతోంది. పని మనుషులు, డ్రైవర్ల ఫోన్ల నుంచి మీ ఇంటి సీక్రెట్స్ అన్ని బయటకు వెళ్తోందన్న నిజం బయటపడింది. హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్లో బాలికలను ట్రాప్ చేసిన ముఠా కేసులో విచారణ చేస్తున్న కొద్ది షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. కేవలం సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసి ట్రాప్ చేస్తున్న ముఠా హైదరాబాద్లో సంచలనం రేపుతోంది. ఈ ముఠాలో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు. సంపన్నుల వద్ద నుంచి కోట్ల రూపాయలు గుంజే ప్రయత్నాలు చేస్తున్న కీచక ముఠా బాలికల జీవితాలతో ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్న భయంకరమైన నిజం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తోంది. ఆడపిల్లలున్న ప్రతి తల్లిదండ్రిని కలవరానికి గురి చేస్తోంది. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు కోడూరు చంద్రశేఖర్ అలియాస్ అర్జున్. ఇతని సోదరుడు రాజీవ్ కూడా మామూలుడేం కాదు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. డబ్బున్న అమ్మాయిలను గుర్తించి పక్కాగా టార్గెట్ చేస్తారు. ఇప్పటివరకు 25 మందికి పైగా మైనర్లను ట్రాప్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇన్స్టాగ్రామ్లో 109 మంది అమ్మాయిల ప్రొఫైల్స్ను సెర్చ్ చేసి ట్రాప్ చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అర్జున్ తల్లి మీనాకుమారి, మేనమామ ప్రశాంత్, విజయవాడకు చెందిన మీనాకుమారి స్నేహితుడు వినీల్ చౌదరి కూడా సహకరించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. వీళ్ళందరూ కలిసి బాలికల్ని ట్రాప్ చేసి డబ్బులు గుంజారని పక్కా ఆధారాలు లభ్యం కావడంతో వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరు రిచ్, ఎవరింట్లో ఎన్ని కార్లు, ఎవరి పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అన్నీ సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకుంటున్నారు. ఒక ఫోటో, ఒక స్టోరీ, ఒక రీల్తో టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇన్స్టాలో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపుతారు. ఆ తర్వాత మెసేజ్లతో మెస్మరైజ్ చేస్తారు. తర్వాత ప్రేమ పేరుతో మభ్య పెడతారు. శారీరకంగా లొంగ తీసుకుని ఆ తర్వాత అసలైన గేమ్స్ స్టార్ట్ చేస్తారు. ఫోటోలు, వీడియోలు బయట పెడతామంటూ లక్షలు, కోట్లు లూటీ చేస్తారు. ఇక లాస్ట్ ఇయర్ మైనర్ ట్రాప్ కేసులో అర్జున్ జైలుకి వెళ్ళాడు. అయినా సరే అతని తీరు మారలేదు. మరింతగా రెచ్చిపోయాడు. ఏ బాలిక కేసులో అయితే జైలుకి వెళ్ళాడో బెయిల్పై రిలీజ్ అయ్యాక కూడా మైనర్తో కాంటాక్ట్ కొనసాగించాడు అర్జున్. బాధిత మైనర్ ఇంట్లో పనిచేసే పని మనిషి సరస్వతి ఫోన్ ద్వారా అర్జున్తో మాట్లాడేవాడు. జనవరి నుంచి మార్చి వరకు మైనర్పై పలుమార్లు అర్జున్ లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ మైనర్ను బ్లాక్మెయిల్ చేసి 13 లక్షలు వసూలు చేశాడు అర్జున్. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ విక్టిమ్ మైనర్ చేతిలో ప్రత్యక్షంగా ఫోన్ లేదు. పేరెంట్స్ ఫోన్ను కూడా ఆమె యూజ్ చేయలేదు. కానీ మైనర్ ఇంట్లో పని మనిషి సరస్వతి ఆ ఫోన్ నుంచి బాలికను టార్గెట్ చేశాడు అర్జున్. అలా ఆ అమ్మాయిని ట్రాప్ చేసి లక్షలు కొల్లగొట్టాడు. అర్జున్ నయవంచన అలా ఉంటే పని మనిషి సరస్వతి సైతం బరి తెగించింది. తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే విషయం బయట పెడతానని ఆ అమ్మాయిని బెదిరించింది. అలా ఆ మైనర్ను బ్లాక్మెయిల్ చేసిన పని మనిషి సరస్వతి సైతం 9 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. ఇక అర్జున్, సరస్వతి బెదిరింపులకు భయపడిపోయిన ఆ మైనర్ బాలిక వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇచ్చేందుకు తన ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది. తండ్రికి తెలియకుండా కబోర్డ్ నుంచి లక్షలు తీసి అర్జున్కి ఇచ్చింది. పని మనిషి సరస్వతి కూడా అలాగే ఇచ్చింది ఆ మైనర్ బాలిక. డబ్బులు మిస్ కావడంతో తండ్రికి అనుమానం వచ్చింది. అసలు ఏం జరుగుతోందని ఆరా తీసిన ఆ తండ్రి నిజం బయటపడటంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇక అర్జున్ బ్రదర్స్ అండ్ గ్యాంగ్ ఎందుకు ఈ రిచ్ ఫ్యామిలీస్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే వారి దగ్గరే డబ్బు బాగా ఉంటుందనే ప్లాన్. సంపన్న కుటుంబాలకు పరువు అనే బలహీనత ఉంటుంది. అదే ఇప్పుడు నేరస్తులకు ఆయుధంగా మారుతోంది. నేరస్తుల తీరు చూస్తుంటే సోషల్ మీడియాలో కనిపించే లగ్జరీ ఫోటోలు చూసి టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారన్న నిజం వెలుగులోకి వచ్చింది. అందుకే పార్టీలు, సెలబ్రేషన్స్, ఫారెన్ ట్రిప్స్ ఇలాంటివన్నీ సోషల్ మీడియాలో పెట్టడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే నేరస్తులు చూస్తున్నది ఫోటోల్ని కాదు, మీ ఇంటి స్టేటస్ అని గుర్తు పెట్టుకోవాలంటున్నారు.
ఇప్పుడు అన్నోన్ పర్సన్ మనతో చాట్ చేస్తున్నారు అనుకోండి, పిల్లలు కానీ ఎవరన్నా, మనం వైస్ పర్సన్స్ ఏం చేస్తారు మనకు తెలియదు కాబట్టి వాళ్ళని బ్లాక్లో పెడతారు. పిల్లలు ఏం చేస్తారు, ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పేసి ఫ్రెండ్ లాగా మాట్లాడుకుంటూ చాటింగ్ చేస్తూ ఉంటారు ఎట్లున్నావు అవి అని. అవి పోను ఏమవుతుంది, ప్రేమ అనే దాంతో వాళ్ళు మెసేజ్ చేస్తారు, ప్రేమతోటి మాట్లాడతారు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళ ఫొటోస్ అడగడము అవి చేస్తే వీళ్ళు ఫొటోస్ కూడా వాళ్ళకి పెడతారు. తర్వాత ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ రిటర్న్ ఫొటోస్ వీళ్ళకి పెట్టి మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాము బెదిరించి మనీ అడుగుతారు. లేదా నాతోటి నువ్వు ఇట్లనే కంటిన్యూ చేయండి అని చెప్పేసి వాళ్ళని సైకలాజికల్గా ఇబ్బంది పెడతారు. సో అట్లాంటివి కాకుండా ఉండాలి అని అంటే సోషల్ మీడియాలో ఎటువంటి అన్నోన్ కాల్స్ కానీ ఎటువంటి అన్నోన్ మెసేజెస్ పర్సన్స్ నుంచి మెసేజెస్ వచ్చినా వాళ్ళని అవాయిడ్ చేసి వాళ్ళకి టెక్స్ట్ చేయకుండా, ఒకవేళ ఇట్లాంటివి అయినాయి పోనీ ఒకసారి ఫొటోస్ పంపించినాము అది మళ్ళీ వాళ్ళకి అవుతుంది అని అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ కన్నా వాళ్ళకి నమ్మిన వాళ్ళకి లేదా పోలీస్ స్టేషన్కి అయినా చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళు అంతా స్ట్రెస్ తీసుకొని బాధపడే అవసరం ఉండదు. మనం ఇన్నాళ్ళు బయట నుంచి వచ్చే నేరస్తులు కీచకుల గురించి తెలిసి జాగ్రత్త పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా గమనించాల్సిన రోజులు వచ్చేసాయి. పని మనిషి ఫోన్, డ్రైవర్ సోషల్ మీడియా, వారి పరిచయాలు ఇవే ఇప్పుడు కొత్త నేరాలకు కారణమవుతున్నాయి. సోషల్ మీడియా కాలంలో ప్రైవసీ అంటే ఇంటి తలుపులు వేసుకోవటం కాదు, డేటాను కాపాడుకోవటం. జాగ్రత్తగా లేకపోతే మీ ఇంటి సమాచారమే మీ పిల్లలకు ప్రమాదం కావచ్చు. ఇక మైనర్లు, మీరు జాగ్రత్త. ఇన్స్టాలో కనిపించే ప్రేమంతా నిజం కాదు. మొదట కేరింగ్గా మాట్లాడటం, తర్వాత ఎమోషనల్గా దగ్గరవటం, ఆ తర్వాత నమ్మకం సంపాదించటం. ఇది ఇప్పుడు నేరగాళ్లు ప్రయోగిస్తున్న కొత్త అస్త్రాలు. నువ్వు లేకపోతే బతకలేను, నిన్నే పెళ్లి చేసుకుంటా అంటూ మాయమాటలు చెబుతారు. వారి లక్ష్యం ఒక్కటే, మీ దగ్గర ఉన్న డబ్బు, లేదంటే మిమ్మల్ని వాడుకుని వదిలేయటం. ఒక్కసారి అమ్మాయి వారి ట్రాప్లో పడితే జీవితం తలకిందులైపోతుంది. సోషల్ మీడియా కొత్త తరహా నేరాల అడ్డాగా మారింది. ఒకప్పుడు దొంగలు నేరస్తులు వీధుల్లో తిరిగేవారు, ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నారు. ఒకప్పుడు ఇంటి తలుపులు పగలగొట్టేవాళ్ళు, ఇప్పుడు మొబైల్ స్క్రీన్స్లోకి చొరబడుతున్నారు. ఫేక్ ఐడీలు, నకిలీ ప్రేమలు, డిజిటల్ మోసాలు ఇవే ఇప్పుడు సైబర్ నేరాల కొత్త ముఖం. పోలీసుల హెచ్చరికలు పెరుగుతున్నా బాధితుల సంఖ్య తగ్గట్లేదు. ఎందుకంటే ప్రజలు ఇంకా సోషల్ మీడియాను సరదాగా తీసుకుంటున్నారు. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్, ఒక వీడియో కాల్, ఒక ఫోటో షేర్ జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టేయచ్చు. సోషల్ మీడియా ఉపయోగించవచ్చు, కానీ హద్దులు దాటితే అదే ప్రమాదం అవుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, మీ ప్రొఫైల్ మీ వ్యక్తిగత డైరీ కాదు, అది నేరస్తులకు ఓపెన్ ఫైల్ కూడా అవ్వచ్చు. తెలియని వాళ్ళతో చాట్స్ వద్దు, ప్రైవేట్ ఫోటోలు పంపొద్దు, లొకేషన్లు షేర్ చేయొద్దు, ఫేక్ అకౌంట్స్ను వెంటనే బ్లాక్ చేయండి. పిల్లలకు సైబర్ సేఫ్టీ నేర్పాలి. ఇంట్లో పనిచేసే సిబ్బంది ఫోన్ల వినియోగం పైన జాగ్రత్తలు పెట్టాలి. నేటి ఆధునిక కాలంలో అప్రమత్తతే ఆయుధం అన్న సంగతి మర్చిపోవద్దు. ఒక తప్పు జీవితాంతం ముప్పు తప్పదని గ్రహించాలి.